అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనసుకు ఉండే లక్షణాలైన ప్రేమ, ద్వేషం, కోపం, చిరాకు, ఆనందం, భయం, జాలి, ఇందులోని భయం మనకు ఎలా కలుగుతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేసి తెలుసుకుందాం. భయం కలగడం వల్ల మనం ఎలా నష్టపోతామో కూడా తెలుసుకుందాం. ముందుగా భయం కలిగినప్పుడు మనం 2 విధాలుగా నష్టపోతాము. ఒకటి శారీరకంగా, 2 మానసికంగా. మొదటగా శారీరకంగా ఎలా నష్టపోతామో చూద్దాం. భయపడ్డప్పుడు మన శరీరం షివర్ అవ్వడం జరుగుతుంది, అంటే వణకడం జరుగుతుంది. మన కళ్ళు గాబరా పడతాయి, మన గుండె అలాగే మెదడు పనితీరు వేగంగా అవుతుంది. అంతేకాకుండా మన రక్త ప్రసరణ కూడా చాలా వేగంగా మారుతుంది. మన బాడీ అనేది అదుపు తప్పి మన కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోతుంది. ఇవి మనకు శారీరకంగా కలిగే నష్టాలు. ఇక మానసికంగా కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి భయం కలిగినప్పుడు మనం మన శక్తిని కోల్పోతాం. మనం చేయదగిన పనిని కూడా చేయకుండా ఉండిపోతాం. ఒక రకమైన న్యూనతాభావం మనలో నిండిపోతుంది. మనం ఏ పని చేయకుండా ఉండిపోవడానికి, మనం బాధపడడానికి, అలాగే నిస్సత్తువగా తయారవడానికి, ఆందోళన చెందడం, ఆలోచించే శక్తిని కోల్పోవడం, ఇంకా విషయాలకు దూరంగా ఉండడం చేస్తుంది. ఇవి భయం వల్ల కలిగే నష్టాలు. ఇప్పుడు భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. భయాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం 3 పద్ధతుల్లో మనం భయాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మనకు కలిగే భయం దేనివల్ల కలుగుతుందో తెలుసుకోవడం. ఉదాహరణకి కొంతమందికి బొద్దింకని చూస్తే భయం వేస్తుంది, మరికొంతమందికి కుక్కని చూస్తే భయం వేస్తుంది, కొంతమందికి గొడవలంటే భయం, కొంతమందికి చావంటే భయం. ఇలా మనం ఎక్కువగా ఏ విషయానికి భయపడుతున్నాం అనేది తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు మనకు ఆ విషయం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. మనం ఏ విషయం గురించి ఎక్కువగా భయపడుతున్నామో తెలిసినట్టయితే ఆ విషయాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మనకు వీలవుతుంది. ఇక రెండవది, ఇందులో వచ్చేసి మనం ఆ భయం గురించి పూర్తిగా తెలుసుకోవడం. ఉదాహరణకి మనం ఏదైనా వేడి పదార్థాలని కానీ వేడి వస్తువులను కానీ ముట్టుకున్నప్పుడు కాలుతుంది అని మనకు తెలుసు. అది మనకు భయాన్ని కలగజేసింది. అప్పుడు మనం ఏం చేస్తాము? ప్రొటెక్షన్ ఏదైనా క్లాత్తో పట్టుకోవడమా లేదా హ్యాండిల్ యూజ్ చేయడమా చేస్తాము. అదేవిధంగా మనకి ఏ విషయం అంటే భయమో తెలిసినప్పుడు దానికి ప్రొటెక్షన్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా మనం ఆ జంతువు గురించి కానీ లేదా ఆ సిచ్యువేషన్ గురించి కానీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంటే ఒక విషయాన్ని, మనం భయపడే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాని లక్షణాలు ఏంటి, దానివల్ల మనం ఎందుకు భయపడుతున్నామో, దాని ఆకారాన్ని చూసి భయపడుతున్నామా, దాని సిచ్యువేషన్ని చూసి భయపడుతున్నామా, లేదా దాని యొక్క రూపాన్ని చూసి భయపడుతున్నామా అని తెలుసుకున్నట్టయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇక మూడవది, ఎక్స్పీరియన్స్. మనం ఆ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే చిన్నపిల్లలు ఒక వస్తువును ముట్టుకున్నప్పుడు కాలిందో నెక్స్ట్ టైం దాన్ని ముట్టుకోకుండా జాగ్రత్త పడతారు. అలాగే మనం ఆ సిచ్యువేషన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఉదాహరణకి మనకు గొడవలంటే భయం. ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నప్పుడు దూరంగా పారిపోకుండా అక్కడ ఉండి చూడండి, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మీకు తెలుస్తుంది అసలు గొడవ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, మధ్యలో ఏం జరుగుతుంది అని. అలా తెలిసినప్పుడు మనం దానికి సొల్యూషన్ వెతకడానికి, అలాగే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేసి మనకి ఒక అవగాహన కలుగుతుంది. ఈ విధంగా మనం 3 పద్ధతులైన మనకు ఏ విషయం వల్ల భయం కలుగుతుంది, దాని గురించి పూర్తి వివరణ, అలాగే దాన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడం, ఈ 3 పద్ధతుల ద్వారా మనం ఈ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక మీదట ఈ పద్ధతిలో మన భయాన్ని తొలగించుకుందాం. స్వస్తి.